ఎప్పుడైనా గమనించారా? మన చుట్టూ ఉండే కార్మికుల జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో. మన ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో చెమటోడ్చే కార్మికుల దాకా వాళ్ళందరికీ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది. వాటిని లేబర్ కోడ్స్ అంటారు. కానీ ఈ మధ్య వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ లో కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. వాటి వల్ల కార్మికుల జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు కార్మికులకు చాలా రక్షణ ఉండేది, కానీ ఇప్పుడు ఆ రక్షణ తగ్గిపోతుందా? పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేకూరేలా, కార్మికులకు నష్టం కలిగేలా ఈ చట్టాలు ఉన్నాయా? అసలు ఈ కొత్త లేబర్ కోడ్స్ అంటే ఏంటి? వాటి వెనుక ఉన్న నిజాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన, చాలా మందికి తెలియని విషయం గురించి మాట్లాడుకుందాం. అదే లేబర్ కోడ్. లేబర్ కోడ్స్ అంటే ఏంటి? వాటితో నాకేం పని అని మీరు అనుకోవచ్చు. కానీ నమ్మండి, ఈ లేబర్ కోడ్స్ మన దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, లక్షలాది మంది కార్మికుల జీవితాలను, మీ జీవితాలను, నా జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఒకప్పుడు కార్మికులకు రక్షణ కల్పించే అనేక చట్టాలు ఉండేవి, కానీ అవి చాలా పాతవి. కొన్ని దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలం నాటివి కూడా ఉన్నాయి. ఆ చట్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. వాటిని అర్థం చేసుకోవడం, అమలు చేయడం కంపెనీలకు, ప్రభుత్వానికి కూడా కష్టంగా ఉండేది. అందుకే మన ప్రభుత్వం ఈ పాత చట్టాలన్నింటినీ కలిపి కొత్తగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ మార్పులు కార్మికులకు మేలు చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే నిజంగా జరుగుతున్నది అదేనా? ఈ కొత్త కోడ్స్ వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఏంటి? కార్మికులకు రక్షణ తగ్గిపోతుందా? ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకుందాం. కొత్త లేబర్ కోడ్స్ ఎందుకు వచ్చాయి? చాలా ఏళ్ల నుంచి మన దేశంలో కార్మికుల కోసం వందలాది చట్టాలు ఉన్నాయి. ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్లకు ఒక చట్టం, దుకాణాల్లో పనిచేసే వాళ్లకు ఒక చట్టం, ఇంకా బోలెడన్ని చట్టాలు. ఈ చట్టాలన్నీ వేర్వేరు సమయాల్లో వేర్వేరు అవసరాల కోసం పుట్టాయి. కానీ ఈ చట్టాలన్నీ చాలా పాతవి. కొన్ని బ్రిటిష్ కాలం నాటివి కూడా ఉన్నాయి. ఉదాహరణకు 1948 నాటి ఫ్యాక్టరీస్ యాక్ట్, 1936 నాటి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లాంటివి. ఇన్ని చట్టాలు ఉండటం వల్ల ఏమైందంటే వాటిని అర్థం చేసుకోవడం కంపెనీలకు చాలా కష్టంగా ఉండేది. ఒక కంపెనీలో చాలా రకాల కార్మికులు ఉంటే వాళ్ళందరికీ వేరువేరు చట్టాలు వర్తిస్తాయి. దీనివల్ల చాలా గందరగోళం ఏర్పడేది. కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి, బిజినెస్ పెంచడానికి భయపడేవి. ఎందుకంటే ఈ చట్టాలన్నీ చాలా కఠినంగా ఉండేవి. చిన్న తప్పు చేసినా పెద్ద జరిమానాలు పడేవి. ఈ సమస్యలను పరిష్కరించడానికే ఈ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. మొత్తం 29 పాత చట్టాలను కలిపి 4 కొత్త కోడ్స్ గా మార్చారు. అవి వేతన కోడు, పారిశ్రామిక సంబంధాల కోడు, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడు, మరియు సామాజిక భద్రతా కోడు. ప్రభుత్వం దీనివల్ల కంపెనీలకు వ్యాపారం చేయడం సులభమవుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతుంది. అలాగే కార్మికులకు కూడా మరింత సామాజిక భద్రత లభిస్తుందని అంటోంది. పాత చట్టాలన్నీ చాలా వేరువేరుగా ఉండేవి. వాటిని కలిపేయడం వల్ల ఒకేసారి అన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది అనేది ప్రభుత్వ వాదన. దీనివల్ల బిజినెస్ చేయాలనుకునే వారికి కూడా క్లారిటీ వస్తుంది. కానీ సరళీకరణ వెనుక కొన్ని షాకింగ్ నిజాలు దాగి ఉన్నాయి. పని గంటలు అనేది ఏ కార్మిక చట్టంలోనైనా చాలా కీలకమైన అంశం. ఇంతకు ముందున్న చట్టాల ప్రకారం సాధారణంగా ఒక రోజుకి 8 గంటలు, వారానికి 48 గంటలు పనిచేయాలి. అంతకు మించి చేస్తే ఓవర్ టైం లెక్కలోకి వస్తుంది. దానికి అదనపు వేతనం చెల్లించాలి. ఇది చాలా కాలంగా అమల్లోకి ఉన్న నియమం. కానీ కొత్త లేబర్ కోడ్స్ వచ్చాక పని గంటల విషయంలో కొన్ని పెద్ద మార్పులు వచ్చాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 ప్రకారం ప్రభుత్వం అనుమతిస్తే ఒక రోజుకి 12 గంటలు పనిచేయొచ్చు. అంటే వారానికి 48 గంటలు అనే నియమం అలాగే ఉన్న రోజువారీ పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక కంపెనీ వారానికి 4 రోజులు 12 గంటల చొప్పున పని చేయించి మిగిలిన 3 రోజులు సెలవు ఇవ్వచ్చు. దీనివల్ల కంపెనీలకు కొన్ని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఒకే షిఫ్ట్ లో ఎక్కువ పని చేయించుకోవచ్చు, మిషన్లు ఎక్కువసేపు నడపవచ్చు. దీనివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. కానీ కార్మికుల విషయానికి వస్తే ఇది ఒక పెద్ద భారం అని చెప్పవచ్చు. రోజుకి 12 గంటలు పనిచేయడం అంటే చాలా కష్టం. అలసట పెరుగుతుంది, ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సమయం దొరకదు. చాలా మంది కార్మికులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే కార్మికులకు ఇది మరింత కష్టం అవుతుంది. ఓవర్ టైం పేమెంట్ గురించి స్పష్టత ఉన్నప్పటికీ నిరంతరం 12 గంటలు పనిచేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల ఉద్యోగాల కల్పన పెరిగే బదులు ఉద్యోగుల పైననే ఎక్కువగా భారం పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనేది కార్మికులకు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఉన్న ఒక బలమైన ఆయుధం. ఇది ప్రజాస్వామ్యంలో కార్మికులకు చాలా ముఖ్యమైన హక్కు. ఇంతకు ముందు కార్మికులు తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నప్పటికీ వాటికి కొంత వెసులుబాటు ఉండేది. కానీ కొత్త ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 సమ్మె హక్కుపై చాలా కఠినమైన ఆంక్షలు పెట్టింది. ఈ కొత్త కోడ్ ప్రకారం ఏ కార్మికుడు లేదా కార్మిక సంఘం కూడా సమ్మె చేయడానికి 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి.
అంతేకాదు ఒకసారి నోటీసు ఇచ్చాక ఆ సమ్మె 15 రోజులకు ముగిసిపోయాలి. మధ్యవర్తిత్వం ప్రక్రియ నడుస్తుంటే ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత 60 రోజుల వరకు సమ్మె చేయకూడదు. ఈ నియమాలు అన్ని రకాల పరిశ్రమలకు వర్తిస్తాయి. కేవలం ప్రజా ప్రయోజన సేవలకు మాత్రమే కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే కార్మికులు సమ్మె చేయడానికి చాలా కష్టమవుతుంది. 60 రోజుల ముందు నోటీసు ఇవ్వడం అంటే చాలా పెద్ద వ్యవధి. ఈ సమయంలో కంపెనీలు సమ్మెను ఆపడానికి లేదా దాన్ని నీరుగార్చడానికి చాలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త కార్మికులను నియమించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకురావడం వంటివి చేయవచ్చు. దీనివల్ల సమ్మె ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాకుండా మధ్యవర్తిత్వం జరిగే సమయంలో చేయకూడదు అనే నిబంధన కార్మికుల సమ్మె హక్కును బాగా తగ్గిస్తుంది. చాలా కేసుల్లో మధ్యవర్తిత్వం చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కార్మికుల గొంతును నొక్కేయడానికే అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, యాజమాన్య దృష్టికి తీసుకురావడానికి వారికి ఉన్న ఏకైక మార్గం సమ్మె. ఆ హక్కును తగ్గించడం వల్ల కంపెనీలు కార్మికుల డిమాండ్లను పెద్దగా పట్టించుకోవనే భయం ఉంది. ఉద్యోగ భద్రత అనేది ప్రతి ఉద్యోగి చాలా ముఖ్యం. ఇంతకు ముందు కంపెనీలు కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నా వాటికి కొన్ని పరిమితులు ఉండేవి. చాలా కంపెనీలు కార్మికులను రెగ్యులరైజ్ చేయాల్సి వచ్చేది. కానీ కొన్ని కొత్త ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. దీని ప్రకారం కంపెనీలు ఒక నిర్దిష్ట సమయం కోసం కార్మికులను నియమించుకోవచ్చు. ఉదాహరణకు 6 నెలలు లేదా 1 సంవత్సరం ఈ ఫిక్స్డ్ టర్మ్ అయిపోయాక ఆ కార్మికుడిని తిరిగి నియమించుకోవాల్సిన అవసరం కంపెనీకి ఉండదు. డిస్మిస్ చేయడానికి లేదా ఎలిమినేట్ చేయడానికి పెద్దగా కారణాలు చూపించాల్సిన అవసరం ఉండదు. ఇది చూడడానికి చిన్న మార్పులా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వల్ల కంపెనీలకు చాలా లాభాలు ఉన్నాయి. వాళ్ళు తమ అవసరాలకు తగ్గట్టుగా కార్మికులను నియమించుకోవచ్చు. అవసరం లేకపోతే తేలికగా తీసివేయచ్చు. దీనివల్ల వారికి లే ఆఫ్లు, రిట్రీట్మెంట్ల వంటి సమస్యలు ఉండవు. కానీ కార్మికుల విషయానికి వస్తే అది ఉద్యోగ భద్రతను పూర్తిగా గల్లంతు చేస్తుంది. రేపు నా ఉద్యోగం ఉంటుందా లేదా అనే భయం నిత్యం ఉంటుంది. ఇది కార్మికుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు సాధారణంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్న అన్ని ప్రయోజనాలు, ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్, గ్రావిటీ పెన్షన్ వంటివి లభించవు. ఇది కార్మికులను మరింత అస్థిరమైన స్థితిలోకి నెట్టివేస్తుంది. కంపెనీలు శాశ్వత ఉద్యోగులను నియమించుకోవడం తగ్గించి ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను ఎక్కువ మందిని నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ మంది కార్మికులు శాశ్వత ప్రయోజనాలకు కోల్పోతారు. ఇంతకు ముందు 100 మందికి పైగా కార్మికులు ఉన్న కంపెనీలు తమ వ్యాపారాన్ని మూసివేయాలన్నా లేదా కార్మికులను తగ్గించాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. దీనివల్ల కార్మికులకు కొంత రక్షణ ఉండేది. కంపెనీలు ఇష్టానుసారం మూసివేయడానికి లేదా కార్మికులను తొలగించడానికి వీలుండేది కాదు. కొన్ని ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ఈ సంఖ్యను 300 మందికి పెంచారు. అంటే 300 మందికి లోబడి కార్మికులు ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే తమ వ్యాపారాన్ని మూసివేయవచ్చు, కార్మికులను తొలగించవచ్చు. ఇది ఒక పెద్ద మార్పు. ఈ మార్పు వల్ల కంపెనీలకు వ్యాపారం చేయడం మరింత సులభం అవుతుంది. వాళ్ళు తమ బిజినెస్ లో లాభాలు రాకపోతే తేలికగా మూసివేయవచ్చు. ఇది కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడం చాలా సులభతరం. కానీ కార్మికుల విషయానికి వస్తే ఇది ఒక పెద్ద ప్రమాద గంటిక. 300 మందికి లోబడి కార్మికులు ఉన్న చాలా చిన్న మధ్య తరహా కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. ఈ కంపెనీలు ఇష్టానుసారం మూసివేయబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల వేలాది మంది కార్మికులు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, ఎటువంటి రక్షణ లేకుండా తమ ఉద్యోగాలను కోల్పోతారు. ఇది ఉద్యోగ భద్రతకు తీవ్రమైన ప్రమాదం. చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్లు కూడా ఈ వెసులుబాటును ఉపయోగించుకొని కార్మికులను తొలగించే అవకాశం ఉంది. ఇది కార్మికుల జీవితాలను మరింత అస్థిరంగా మారుస్తుంది. సోషల్ సెక్యూరిటీ అందరికీ అందుతుందా? సామాజిక భద్రత అంటే కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు లేదా వృద్ధాప్యంలో వారికి ఆర్థిక భద్రత కల్పించడం. ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ పెన్షన్ వంటివి సామాజిక భద్రత కిందకు వస్తాయి. ఇంతకుముందు ఈ ప్రయోజనాలు చాలా మంది కార్మికులకు అందుబాటులో ఉండేవి. కానీ సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 వచ్చాక కొన్ని మార్పులు వచ్చాయి. ప్రభుత్వం గిగ్ వర్కర్స్, స్విగ్గీ లాంటి ప్లాట్ఫారంలో పనిచేసే వాళ్ళు, ప్లాట్ఫారం వర్కర్స్, ఆన్లైన్ లో పనిచేసే వాళ్ళు వంటి వారికి కూడా సామాజిక భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇది ఒక మంచి ముందడుగు. ఎందుకంటే వీరు చాలా కాలంగా ఎటువంటి సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలను కంపెనీలు ఖచ్చితంగా ఇవ్వాలని కట్టడి చేసే బదులు ప్రభుత్వం ఒక ఫండ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇది కంపెనీలు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది మంచిదే. అయినా అసలు సమస్య ఏంటంటే చాలా మంది అసంఘటిత రంగ కార్మికులకు ఇప్పటికీ ఈ ప్రయోజనాలు సరిగా అందడం లేదు. కొత్త కోడ్లో ఈ విషయాన్ని మరింత స్పష్టంగా, ఖచ్చితంగా అమలు చేయడానికి అవసరమైన చట్టాలు బలహీనంగా ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాదు చిన్న కంపెనీలకు సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను కల్పించే భారం
పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల వారు కార్మికులను తగ్గించుకోవచ్చు అనే భయం కూడా ఉంది. మొత్తంగా సామాజిక భద్రత అందరికీ అందాలి అనే లక్ష్యం మంచిదే అయినా అది ఎంతవరకు సమర్థవంతంగా అమలు అవుతుంది అనేది వేచి చూడాలి. చాలా మంది కార్మికులకు ఇప్పటికీ సామాజిక ప్రాథమిక భద్రత కూడా లేదు. వివాదాల పరిష్కారంలో కార్మికులకు న్యాయం లభిస్తుందా? కార్మికులకు కంపెనీలకు మధ్య వివాదాలు రావడం సహజం. జీతాల సమస్యలు, పని పరిస్థితులు, తొలగింపులు, డిస్మిసల్ వంటివి వీటిలో కొన్ని ఉన్నాయి. ఇంతకు ముందు ఈ వివాదాలను పరిష్కరించడానికి కొన్ని ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్స్ ఉండేవి. ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా ఉన్న కార్మికులకు తమ వాదన వినిపించడానికి, న్యాయం పొందడానికి అవకాశం ఉండేది. కానీ కొత్త లేబర్ కోడ్స్, ముఖ్యంగా ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 వివాదాల పరిష్కార ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు వివాదాల పరిష్కారం కోసం మరింత వేగవంతమైన విధానాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. దీనిలో భాగంగా మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ వంటి పద్ధతులను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కార్మికుల వైపు నుంచి చూస్తే ఈ మార్పులు వారికి న్యాయం పొందడానికి మరింత కష్టం చేస్తాయని భయం ఉంది. చిన్న చిన్న వివాదాల కూడా కోర్టులకు వెళ్లాల్సి రావడం లేదా మధ్యవర్తిత్వంలో తమకు అనుకూలంగా తీర్పు రాకపోవడం వంటివి జరగవచ్చు. కంపెనీలకు ఎక్కువ బేరమాడే శక్తి ఉంటుంది కాబట్టి వారు వివాదాల పరిష్కార ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. కార్మికులకు న్యాయ సహాయం పొందడం, న్యాయ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పనులు. ఈ కొత్త విధానాలు వారికి మరింత భారం అవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులకు న్యాయం అందాలంటే ఈ వివాదాల పరిష్కార ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉండాలి. కానీ కొత్త కోర్సులో ఈ అంశంపై పూర్తి స్పష్టత లేదని లేదా కార్మికులకు అనుకూలంగా లేదని విమర్శలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొత్త లేబర్ కోడ్స్ లక్ష్యం పాత చట్టాలను సరళించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచడం అన్నీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వీటి ప్రభావం కార్మికులపై చాలా ఎక్కువగా ఉండబోతుంది. పని గంటలు పెరగడం, సమ్మె హక్కుపై ఆంక్షలు, ఉద్యోగ భద్రత తగ్గడం, కంపెనీలు తేలికగా మూసివేయగలగడం వంటివి కార్మికుల జీవితాలను మరింత మార్చే అవకాశం ఉంది. సామాజిక భద్రత కల్పనలో కొన్ని మెరుగుదలలు ఉన్నప్పటికీ వాటి అమలు ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. వివాదాల పరిష్కారంలో కూడా కార్మికులకు న్యాయం పొందడం మరింత కష్టంగా మారవచ్చు. ఈ కోర్సు ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. వాటి నియమాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలువడలేదు. కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ మార్పులు కార్మికుల హక్కులను, వారి భద్రతను బలహీనపరుస్తాయని చాలా మంది నిపుణులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం కంపెనీలకు లాభాలు వస్తే సరిపోదు. అక్కడ పనిచేసే కార్మికుల జీవితాలు కూడా బాగుండాలి. వారికి సరైన జీతం, మంచి పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత ఉండాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ లేబర్ కోడ్స్ భవిష్యత్తులో మన దేశ కార్మిక రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ధన్యవాదాలు.